ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా తెలియచేస్తా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి, పరిశుద్ధ గ్రంథంలోంచి మాతో మాట్లాడమని, వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దేవాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉంటే మనకెవ్వరు కూడా విరోధులుగా ఉండలేరు. దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఆయన పక్షముగా మనం ఉండాలి. ఆయన మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి. మనం ఇద్దరము ఏకమైనప్పుడు, మనము ఆయన పక్షముగా ఉన్నప్పుడు ఆయన కూడా మన పక్షముగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మన పక్షముగా ఉన్నాడో మనకు విరోధి ఎవరు కూడా ఉండరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీకు ఏం విరోధంగా కనిపిస్తూ ఉన్నాయి? నీ జీవితంలో నీకు ఏది విరోధముగా కనిపిస్తూ ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, దేవుడు మన పక్షముగా ఉంటే ఏది కూడా విరోధముగా ఉండదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి మన పక్షముగా దేవుడు ఉండాలి అంటే మనము ఆయన పక్షముగా ఉండాలి. ఆయనతో సహవాసము చేయాలి, ఆయనతో మనం మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఎప్పుడైతే దేవునికి మనకి మధ్య మంచి సంబంధము, మంచి సహవాసము కలిగి ఉంటామో ఆయన మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన మనతో ఉంటే మనకు విరోధి ఎవడు ఉండడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన మన పక్షముగా ఉండాలి, ఆయన మన పక్షముగా ఉండాలి. ఆయన మన పక్షముగా ఉంటే ఎవ్వరు కూడా మనకి విరోధులు ఉండరు. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను మనం పరిశీలించినప్పుడు దేవుని సేవకుల మీద, దేవుని ప్రవక్తల మీద అనేక మంది తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు విజయం సాధించలేకపోయారు. ఎందుకో తెలుసా? వారి పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి, వారికి విరోధులు లేకుండా చేశాడు. వారి హృదయాలను, శత్రువుల హృదయాలను దేవుడు మార్చాడు. భయంకరమైనటువంటి శత్రువులను ఆయన మార్చాడు. ఎందుకో తెలుసా? ఆయన ఆ ప్రవక్తల పక్షముగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆ సేవకుల పక్షముగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆ రాజుల పక్షముగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యుద్ధాలు జయించగలిగారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు విరోధముగా ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏదైతే విరోధముగా కనిపిస్తూ ఉందో, నీకు ఏదైతే విరోధంగా కనిపిస్తూ ఉందో దాన్ని బట్టి భయపడతా ఉంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? నీకు విరోధి ఎవడు లేకుండా ఉండాలి అంటే ఆయన మన పక్షముగా ఉండాలి. ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు మనకెవరు కూడా విరోధంగా ఉండలేరు. ఈ ఉదయకాల సమయంలో దేన్ని బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావు? ఏది నీకు విరోధముగా అనిపిస్తూ ఉంది నీ జీవితంలో? నీ జాబు, నీ ఆర్థిక పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితుల్లో ఏది విరోధం అనిపిస్తుంది నీకు? ఒకసారి దేవుని వైపు చూడు, ఆయనతో సహవాసము చేయి. ఆయన మన పక్షముగా ఉండాలి, ఆయన మన పక్షముగా ఉండాలి. ఆయన మన పక్షముగా ఉండాలి అంటే మనము ఆయనతో సహవాసము చేయాలి, ఆయన తరపున మనం మాట్లాడాలి. ఎప్పుడైతే ఆయనతో సహవాసము చేస్తామో, ఆయన తరపున మనం ఉన్నామో ఆయన మన పక్షముగా ఉంటాడు. ఆయన మన పక్షముగా ఉండగా మనకి ఏది విరోధి లేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్నటువంటి మనము ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని ఆయన మన పక్షముగా ఉండటానికి,
ఆయన మన పక్షముగా ఉండటానికి ఆయన మన జీవితములకి ఆహ్వానించినట్లయితే ఆయన మనతో ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీవు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవడు లేడని నీ వాక్యం ద్వారా మాట్లాడ. అవును ప్రభువా, మా జీవితంలో ఏదైతే మాకు విరోధం అనిపిస్తుందో దేవా తండ్రి, అలాంటి సమయంలో మా పక్షముగా నిలబడమని, మీరే మాకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.